హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. రియల్ ఎస్టేట్ రంగంలో గత 11 సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్థ అని చెప్పొచ్చు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. అండ్ ఈ సంస్థ నుంచి ఎక్కువగా ఈస్ట్ హైదరాబాద్ లో చాలా వెంచర్స్ చేశారండి. సో జేఎం గ్రూప్స్ నుంచి వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ వెంచర్ మ్యాంగో మెడోస్. సో ఈ మ్యాంగో మెడోస్ ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జేఎం గ్రూప్స్ అధినేత జేఎం మల్లేష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా మనం తెలుసుకుందాం. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మల్లేష్ గారు, జేఎం గ్రూప్ అంటే 11 సంవత్సరాల నుంచి మీరు పెంచుకున్నటువంటి నమ్మకం, కస్టమర్స్ అంతే నమ్మకంగా మీ దగ్గర ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కువగా ఈస్ట్ హైదరాబాద్ లోనే అక్కడే చేయడానికల్లా రీజన్ ఏంటి? ఫస్ట్ కస్టమరు కోరుకునేది ఏంటంటే నా ఇన్వెస్ట్మెంట్ బెటర్గా ఉండాలి. అంటే మా టార్గెట్ ఏంటంటే అప్గ్రోయింగ్ పర్సన్ ఎవరైతే డెవలప్ అవుతున్నారో వాళ్ళ గురించి. వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు పెడితే అది ₹1 కోటి అయ్యే విధంగా ప్లాన్ ఉండాలి. కాబట్టి ప్రజెంట్ హైదరాబాద్లో మనకు ఎక్కడో దూరంగా కాకుండా ఓఆర్ఆర్ పక్కన, నేషనల్ హైవేల పక్కన, తర్వాత రెసిడెన్షియల్ ఏరియాల్లో ప్యూర్లీ మా వెంచర్లు ఉండడం ద్వారా అది టెక్నికల్గా అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ప్లస్ అయింది. ఇమ్మీడియట్గా మంచి అప్రిసియేషన్ అనేది రావడం జరిగింది. సూపర్ అండి. ఆ విధంగా ఎప్పటికీ మా టెక్నికల్ టీమ్ అనేది రీసెర్చ్ ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళకు తొందరగా అప్రిసియేషన్ వస్తుందో అక్కడే మా వెంచర్లు అనేది ఉండడం జరిగింది. దట్ ప్లేస్ ఈజ్ ది వన్ అండ్ ఓన్లీ ఐకానిక్ హైదరాబాద్ ఈస్ట్. మల్లేష్ గారు, హైదరాబాద్ అంటేనే చాలా ట్రాఫిక్. అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా ఎంప్లాయీ పరంగా కూడా చూసుకున్నట్లయితే కొంచెం దూరంగా వెళ్ళిపోదాం, ట్రాఫిక్ నుంచి తప్పించుకుని, పొల్యూషన్ నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండేటువంటి ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేద్దాం. సో దట్ ఫ్యూచర్ లో అక్కడ హ్యాపీగా ఉండొచ్చు, కొంచెం పొల్యూషన్ ఫ్రీగా, ట్రాఫిక్ ఫ్రీగా అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ అవుట్ ఆఫ్ ఓఆర్ఆర్ కి బయట, ఇప్పుడు RRR అంటున్నాను కాబట్టి RRR కి దగ్గరలో అలా ఇన్వెస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు? మీ ప్రాజెక్ట్స్ ని మీరు ఎలా తీసుకుంటూ ఉంటారు? టోటల్గా మనకు హైదరాబాద్కు ఐకానిక్ ప్రాజెక్ట్ అనేది ఔటర్ రింగ్ రోడ్ అండి. దాదాపు ఇండియాలో చాలా సిటీస్కి ఔటర్ రింగ్ రోడ్ లేదు. మన హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్. ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో ఎక్కడ ఉన్నా హైదరాబాద్లో ఉన్నట్టు. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానమైన కొన్ని జంక్షన్ల దగ్గర రోజు ఆ ట్రాఫిక్ ఇబ్బందులు చూస్తున్నాం. ఒక 2 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే అప్ టు 20 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్ చూస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక ఎంప్లాయీ డ్యూటీకి పోదామని పోతే పాపం ఆ టైంకు రీచ్ కాలేక మళ్ళా వెనుకకు వస్తున్న పరిస్థితి. ప్రజెంట్ హైదరాబాద్ ట్రాఫిక్ అనేది ఆ విధంగా భయపెడుతుంది. మనకు ఢిల్లీ తర్వాత ముంబై, చెన్నై తరహాలో హైదరాబాద్ కూడా మారబోతుందా అన్నట్టు వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఈ ట్రాఫిక్ను ఓవర్కమ్ చేయాలంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ అనేది నేషనల్ హైవేల పక్కన అనేది జస్ట్ మా ప్రాజెక్ట్స్ నుంచి దాదాపు 5 మినిట్స్ 10 మినిట్స్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్ను రీచ్ అయ్యే విధంగా, కనెక్ట్ అయ్యే విధంగా మా ప్రాజెక్ట్స్ అన్నీ మ్యాక్సిమం ఉన్నాయి. కాబట్టి అవి అంత ఈజీగా మనకు సేల్ అయ్యే విధంగా, తర్వాత అప్రిసియేషన్ అయ్యే విధంగా ఉన్నాయి. అంటే సిటీలో ట్రాఫిక్లో దగ్గర డిస్టెన్స్ అయినా కూడా వెళ్ళినంత టైం ఎంత పడుతుందో ఇప్పుడు కొంచెం దూరంలో ఉన్నప్పటికీ కూడా అంతే టైంలో, అంతకన్నా తక్కువ టైంలో ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ చాలా మంది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు మనము గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ, కోకాపేట్ ఈ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసుంటే బాగుండు, మిస్ అయ్యాం అనుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ ప్లేసెస్ అంటే గచ్చిబౌలి లాగా, హైటెక్ సిటీ లాగా ఏ ప్లేసెస్ ఏంటి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అన్న మంచి రిజల్ట్స్ పొందొచ్చు, మంచి రిటర్న్స్ని పొందొచ్చు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏ ప్లేసెస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది? మనకు కనెక్టివిటీ అనేది మేజర్ ఇంపార్టెంట్. అవును. కాబట్టి ఇప్పుడు ఐటీ అనేది మనకు ఇక్కడ వెస్ట్ జోన్తో పాటు అక్కడ ఈస్ట్లో కూడా ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, అదే మన పోచారం ఐటీ సెడ్జ్, అదేవిధంగా ఆదిబట్ల ఐటీ సెడ్జ్, ఈ రెండింటికి దగ్గరగా ఔటర్కి, తర్వాత హైవేలకి, ఎయిమ్స్కి, ఫిలిం సిటీకి, తర్వాత మాల్స్కి, అంటే ఆ కనెక్టివిటీ అనేది మేజర్గా ఉండబోతుంది. ఓఆర్ఆర్ ప్రతి ఎగ్జిట్కు దగ్గరగా ఉన్న ప్రతి ప్రాంతం కోకాపేటనే,
గచ్చిబౌలిగా మారే Future లో. అవకాశం ఫ్యూచర్లో అప్కమింగ్ మనం చూడబోతాం. మనకు ఇప్పుడు మనం హై రేంజ్లో కాకుండా మామూలుగా ప్లేస్ విల్లా కొనుక్కోవాలి మన బడ్జెట్లో అంటే అక్కడ ఏదో చిన్న ఒక 200 కొనుక్కునే బదులు అక్కడైతే 1000 స్క్వేర్ యార్డ్ కొనుక్కునే విధంగా ప్రైస్ అవైలబిలిటీ ఉన్నది. ఓకే, అక్కడేవో చిన్న ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేసే కన్నా ఇండివిజువల్గా అదే అమౌంట్లో అంతకన్నా తక్కువ అమౌంట్లోనే ఇండివిజువల్ హౌసెస్ వస్తాయని కూడా అందరూ విల్లాస్ చూస్తూ వస్తున్నాయి ఉన్నారు. విల్లాస్ కాబట్టి అపార్ట్మెంట్ వచ్చేస్తాయి ధరలో విల్లా విల్లా వస్తుంది మా వస్తుంది. దగ్గర. మా సరౌండింగ్ ఏరియాలో అపార్ట్మెంట్ అయితే ఏదైతే ప్రైస్లో ఉందో అదే ప్రైస్లో మేము విల్లా ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ చేంజ్ అనేది ఉంటుంది. ఓకే, మీ లేటెస్ట్ ప్రాజెక్ట్ మ్యాంగో మెడోస్ ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పండి మ్యాంగో అండ్ కనెక్టివిటీ గురించి కూడా ఒకసారి చెప్పండి. మ్యాంగో మెడోస్ కూడా దానికి బ్రహ్మాండమైన కనెక్టివిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 విజయవాడ హైవేలో పెదంబర్పేట జంక్షన్ నుంచి స్ట్రైట్గా విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే రోడ్లో మనది ఫస్ట్ ప్రాజెక్టు. అంటే ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఒక 4 minutes జర్నీ చేస్తే మన ప్రాజెక్టు మ్యాంగో మెడోస్ వస్తుంది. అదేవిధంగా ఇది మనకు 100 feet రోడ్ ఫేసింగ్ ఉండడం ద్వారా హైవేల నుంచి ఎక్కడి నుంచి అయినా ఈజీగా రావచ్చు. అక్కడ ఎగ్జిట్ నెంబర్ 10, 11 విజయవాడ హైవే, భద్రాచలం హైవే, తర్వాత వరంగల్ హైవే నుంచి ఈజీ కనెక్టివిటీ ఉన్నది. మనకు ఒక 5 to 10 minutesలో ఇప్పుడు మనం చెప్పిన ఏ జంక్షన్ నుంచి కూడా మనకు అక్కడికి చేరుకునే విధంగా ఉన్నది. ఓకే, సో వన్స్ హైవేకి టచ్ అయ్యామంటే ఇంకా సిటీలో ఎక్కడికైనా మంచి కనెక్టివిటీ ఉన్నది. తర్వాత మ్యాంగో మెడోస్ కూడా బ్యూటిఫుల్ వెంచర్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నది. అక్కడ మనకు 20+ ఎక్స్టెంట్. టోటల్ ఎన్ని ఎకర్స్ అండి? టోటల్గా ప్రజెంట్ అయితే అది చిన్న ఎక్స్టెంట్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నది. టోటల్గా 20 acres. కాబట్టి ఇప్పుడు ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నది. ఓకే, కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకు చాలా మంచి బెస్ట్ ప్రైస్ అన్నట్టు. తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే విల్లా కొనుక్కోవచ్చు, తర్వాత హాలిడే హోమ్ కొనుక్కోవచ్చు, అదేవిధంగా ప్లాట్ కొనుక్కోవచ్చు. ఈ విధంగా మనకు హాలిడే హోమ్, ప్లాట్, తర్వాత విల్లా కొనుక్కోవడానికి దీంట్లో ఫెసిలిటీ ఉన్నది. ఓకే, అంటే విల్లా అంటే ఇప్పుడు మీరే టోటల్గా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారు. ఓపెన్ ప్లాట్ అంటే ఇంకా డైరెక్ట్ ప్లాట్ తీసుకోవడం. ఓకే, సో విల్లా కన్స్ట్రక్షన్ సైజ్ ఎంత ఉంటుందండి? అండ్ అలాగే ప్లాట్స్ ఇండివిజువల్గా తీసుకున్న వాళ్ళకి ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? మనకు వచ్చేసి ఇక్కడ మంచి ప్లాట్ సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ నుంచి మనకు 300 స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నది. 150, 170, 200 తర్వాత ఇట్లా ఈ విధంగా కస్టమైజ్గా ఎంతైనా తీసుకోవచ్చు ఫ్రమ్ 100 స్క్వేర్ యార్డ్స్ అన్వర్డ్స్. తర్వాత ఇక్కడ విల్లా వచ్చేసి మనకి ఇక్కడ 99 lakhsలో ఇస్తున్నాం. ఇది కూడా డూప్లెక్స్ ఆర్ ట్రిప్లెక్స్, అది కస్టమరు చాయిస్ని బట్టి ఇస్తున్నాం. అదేవిధంగా ప్లాట్ వచ్చేసి మనకాడ 150 స్క్వేర్ యార్డ్ నుంచి ఫస్ట్ అవైలబిలిటీ ఉన్నది. కావాలి అనుకున్న వాళ్ళకు ఇట్లా జాయింట్గా తీసుకునే వాళ్ళకు మనకు 100 స్క్వేర్ యార్డ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక 300 స్క్వేర్ యార్డ్ని 100+100+100 అట్లా చేసి కూడా ఇవ్వచ్చు. ఓకే, సో బిగ్ సైజ్ కావాలనుకుంటే అలా కూడా ప్రొవైడ్ చేస్తారు. మినిమం అయితే క్లబ్ చేసి తీసుకోవచ్చు. రైట్ అండి. సో ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా సంవత్సరాల యొక్క పెట్టుబడి పెడుతూ ఉంటారు ప్లాట్ పైన. అండ్ ఫ్యూచర్ గురించి కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. అది మనీ కన్నా కూడా ఒక మంచి సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండడానికి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నియర్ బై స్కూల్స్, కాలేజెస్ కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని కూడా చూస్తూ ఉంటారు. సో నియర్ బై ఉన్నటువంటి హైలైట్స్ గురించి ఒకసారి చెప్పండి. మనకు వచ్చేసి మన సైట్ నుంచి ఓఆర్ఆర్ కనెక్టివిటీ, తర్వాత విజయవాడ హైవే కనెక్టివిటీ. ఒక మనకు ఓఆర్ఆర్ జంక్షన్ పోవాలంటే ఒక 4 minutes వెళ్ళొచ్చు. ఒక 3 to 4 minutesలో హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఆ తర్వాత స్కూల్స్ అన్నీ కూడా 5 to 10 minutes డిస్టెన్స్లో ఉన్నాయి. అన్ని మేజర్ మనకు సిటీలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా నియర్ బై ఉన్నాయి. తర్వాత అక్కడ నుంచి ఐటీ జాబ్ చేసుకునే వాళ్ళకి ఆ పోచారం ఒక 10 minutesలో. తర్వాత అదేవిధంగా ఆదిబట్ల ఐటీ సెజ్ కానీ, ఫ్యాబ్ సిటీ కానీ, తర్వాత ఇప్పుడు వస్తున్న ఆ ఫ్యూచర్ సిటీ ఆ ఏరియాకి వెళ్ళాలంటే కూడా ఓ 15 minutes డ్రైవ్లో వెళ్ళొచ్చు. తర్వాత అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి కూడా ఓ 20 minutesలో వెళ్ళొచ్చు. కాబట్టి అక్కడ మ్యాంగో మెడోస్ అంటేనే ఈజీ కనెక్టివిటీ, మంచి నేచరిస్టిక్ లొకేషన్. ఎందుకంటే అక్కడ చుట్టూ అన్నీ మంచిగా హిల్ స్టేషన్ లాగా. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ అంటే ఎలా ఉంటుందండి, అంతా ఒక షూటింగ్ స్పాట్ లొకేషన్ లాగా, ఒక వైజాగ్ లొకేషన్ లాగా కనిపిస్తుంది. అంటే మంచి వాతావరణం,
తర్వాత మంచి సాయిల్, తర్వాత మంచి కనెక్టివిటీ, మంచి అప్రూవల్స్, అది మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ మ్యాంగో మెడోస్గా చెప్పొచ్చు. ఓకే, మ్యాంగో మెడోస్కి ఏ అప్రూవల్స్ ఉన్నాయండి? మ్యాంగో మెడోస్కి ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే ఖచ్చితంగా హెచ్ఎండిఏ అప్రూవల్స్ అనేది ఉంటుంది, దాంతోపాటు రెరా అప్రూవల్స్ ఉంటాయి. తర్వాత ఈ రెండింటి అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్కి వచ్చేసి అప్ టు 90% బ్యాంక్ లోన్. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ కూడా, బ్యాంక్ లోన్ సదుపాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా కొనుక్కునే అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్స్ కూడా హై అండ్ ఉంటుంది. మన అన్నీ కూడా గేటెడ్ ప్రాజెక్ట్స్ కాబట్టి దాంట్లో క్లబ్ హౌస్ ఉంటుంది. సూపర్ అండి. సో అప్రూవల్స్ కూడా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్స్ ఉన్నాయి అంటున్నారు, దాంతోపాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. అంటే ఇంకా కావాల్సిందే ఉంది, హ్యాపీగా ఇన్స్టాల్మెంట్ వైజ్గా లోన్ కట్టేసుకుంటూ సొంతంగా ప్లాట్ కావచ్చు, విల్లా కావచ్చు కొనేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మరి మ్యాంగో మెడోస్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? ఇక్కడ మన పక్కనే హౌసెస్ ఉన్నాయి. ఓఆర్ఆర్కి జస్ట్ మినిట్స్ డ్రైవ్లో ఉన్నాం కాబట్టి ఈజీగా మంచి నేచర్లో మంచి కనెక్టివిటీతో ఉండొచ్చు. తర్వాత మన ప్రాజెక్టు సెక్యూరిటీగా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ ఉండడం వల్ల హెచ్ఎండిఏ డెవలప్మెంట్స్ ఏదైతే మనకు రోడ్స్, పార్క్స్ వస్తున్నాయో దాంతోపాటు ఇంకా ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. క్లబ్ హౌస్ ఉండడం వల్ల ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. తర్వాత మన సైట్లోనే బంకెట్ హాల్స్ ఉంటాయి, తర్వాత గెస్ట్ రూమ్స్ ఉంటాయి, తర్వాత గ్రోసరీ షాప్ ఉంటుంది, తర్వాత ఫార్మసీ ఉంటుంది, సెలూన్ ఉంటుంది. ఏదైతే మనకు ఒక మినిమం నీళ్ళలో కావాలో అవన్నీ కూడా సైట్లో ఇస్తున్నాం. తర్వాత ఇది కూడా మెగా గేటెడ్ కమ్యూనిటీగా మనకు ఎక్స్టెన్షన్కు స్కోప్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకు కూడా మంచి, అంటే ఒక 4-5 సంవత్సరాల్లో లక్షల్లో గజం ఉండబోతుంది అక్కడ. కొన్ని రెట్లు పెరగబోతుంది. ఇప్పుడు వేలల్లో ఉంది, కాస్త కొన్ని లక్షల్లో మారబోతుంది. మనం ఒకప్పుడు చూసిన కోకాపేట ఇట్లాంటిది ఈ వెస్ట్ సిటీ, మళ్ళీ అక్కడ ఇప్పుడు ఈస్ట్లో కూడా ఓఆర్ఆర్ పక్కన ఉంది, మంచి కనెక్టివిటీలో ఉన్నది, అన్ని లొకేషన్స్ ఉన్నాయి అక్కడ కాబట్టి అది మనకు ఖచ్చితంగా అప్రిషియేషన్ కాబోతుంది. మల్లేష్ గారు, మ్యాంగో మెడోస్లో కస్టమర్స్ ఎవరెవరు, అంటే ఎలాంటి కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు? మనది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో హైదరాబాద్ ఉన్నది, బెస్ట్ లివబుల్ సిటీ అంటారు. అవును, మనకు అవుటర్ పక్కన ఉన్నది కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. దట్ మీన్స్ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్ పీపుల్, బిజినెస్ పీపుల్, తర్వాత గౌట్ ఎంప్లాయీస్, ఎందుకంటే హైవేలకు పక్కనే ఉన్నది కాబట్టి వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి కాబట్టి. అక్కడ మనకు పక్కన రామోజీ ఫిలిం సిటీ, ఒక సుమారుగా 10,000 పీపుల్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అది నేషనల్ ఫిలిం హబ్గా మనకు హైదరాబాద్ మారింది. ఆ తర్వాత పక్కనే ఎయిమ్స్ ఉన్నది, ఎయిమ్స్ కూడా వెరీ నియర్ బై 15-20 మినిట్స్ చేరుకోవచ్చు. అక్కడ కూడా దాదాపు 3,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మంచి నేచర్ లొకేషన్లో మంచి కనెక్టివిటీలో ఉండాలనుకునే వాళ్ళకి అది కూడా ఇంపార్టెంట్. ఎయిర్పోర్ట్ 20 మినిట్స్లో రీచ్ కావచ్చు. తర్వాత 2 పెద్ద మెగా ఐటీ సెజ్లు ఉన్నాయి, అక్కడ దాదాపు వేలాది మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన దగ్గర గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని, అది 2,000 ఎకరాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎక్స్టెన్షన్ 6,000 ఎకరాలకు ఉన్నది. తర్వాత అట్లనే విజయవాడ హైవేలో చూస్తే ఒక 3,500 ఎకరాల్లో డ్రై ఫోర్ట్ వస్తుంది అదానీ గ్రూప్ది. కాబట్టి ఈ విధంగా విజయవాడ హైవేలో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత రేపు రాబోయేది బుల్లెట్ ట్రైన్ ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఎప్పుడో ఉన్నటువంటి హైవేకి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది, చాలా చాలా పెద్ద చేంజ్ వచ్చింది. ఎందుకంటే 8 లైన్ హైవే, ప్రతి జంక్షన్ కూడా ఇప్పుడు అన్ని ఫ్లైఓవర్లు వచ్చేసినాయి. తర్వాత అప్కమింగ్ మెట్రో వస్తూ ఉన్నది. మనకు 2-3 నిమిషాల డిస్టెన్స్లో మెట్రో ఫెసిలిటీ ఉన్నది కాబట్టి మెట్రో కనెక్ట్ అయినామంటే హైదరాబాద్లో ఎక్కడికైనా ఈజీ టు గో అన్నట్టు జర్నీ ఉంటుంది. మల్లేష్ గారు, ఫైనల్లీ అంటే జేఎం గ్రూప్లో ఏమైనా ప్రాజెక్ట్స్లో కస్టమర్స్ కొనాలి అంటే మంచి ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, బెస్ట్ ప్రైజెస్తో పాటు ఆఫర్స్ కూడా ఉంటాయని విన్నాను. మరి మ్యాంగో మెడోస్కి సంబంధించి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? మనం జనరల్గా ఇచ్చేది కస్టమర్కు ఓరియంటెడ్గా, దాదాపు మా ప్రైస్ అఫోర్డబుల్ ప్రైజే ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎంప్లాయీస్ను, చిన్న ఎంప్లాయీస్ను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కొనుక్కునే విధంగా ఒక 15,000 ఈఎంఐ పే చేసి తర్వాత ఒక 2 లక్షలు మనం డౌన్ పేమెంట్గా చేసే వాళ్ళకి మేము ప్లాట్ ఇస్తున్నామండి. ఇది ఒక ఫస్ట్ 5 కస్టమర్స్కి ఈ విధంగా ఒక 2 లక్షలు కడితే వాళ్ళ ప్లాటు సొంతం అవుతుంది. మిగిలింది ఒక 15,000 ఈఎంఐ కట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది. అంటే సింపుల్గా ఒక బైక్ ఏదైనా వెహికల్ కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఈఎంఐ,
అలా డౌన్ పేమెంట్ కట్టేసి మంత్లీ 15,000 EMI కడితే చాలు ప్లాట్ plot సొంతం వస్తుంది. చేసుకోవచ్చు మ్యాంగో మెడోస్ లో. సూపర్ సార్, ఆఫర్ కూడా చాలా బాగుంది. మీరు చెప్పినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా అంటే కనెక్టివిటీ దగ్గరగా ఉన్నటువంటి ఫ్యూచర్ లో హైయెస్ట్ రిటర్న్స్ Outer పక్కనే పొందేటువంటి ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్. సో ఈ వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ కూడా ఉన్నాయి. సో క్లియర్ గా మాకు మ్యాంగో మెడోస్ గురించి అన్ని విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ప్రాజెక్ట్ మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ. సో వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.